సిరిసిల్ల నేతన్న చేనేత కళారత్న నల్ల విజయన్న పేరు తెల్వనోళ్ళు ఉండరంటే నమ్ముండ్రి. అంత ఫేమస్ మరి మన దిక్కు ఆయన. అగ్గిపెట్టెల పట్టే చీరలను నేసుట్లా తండ్రిని మించిన కొడుకని మస్తు పేరేలిండు. ఇయే కాదు, అగ్గిపెట్టెల పట్టే బంగారు చీరలను, రంగులు మారే పట్టు చీరలను నేసిండు. ఏంలాడ రాజన్న గురిల అమ్మవారికి, విజయవాడల కనకదుర్గమ్మకు, తిరుపతి దిక్కు ఆలివేలు మంగమ్మ తల్లులకు బంగారు ఎండుతోటి అగ్గిపెట్టెల ఏమిడే చీరలు నేసి భక్తిగా సమర్పించి మొక్కులు తీర్చుకున్న ముచ్చట్లు కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు గదే కళ్ళతోటి రాష్ట్రం పతారను దున్యాకు తెలిపే గొప్ప కార్యాన్ని ముంగటేసుకున్నారు. చూడుండ్రి విజయన్న ఏం చేసిండో. విజయన్న తయారు చేసిన కళాఖండాల ముంగట గీ శాల్వ ఏ పాటిది, దీంట్లో అంతగానం ఏముంటదని పారేషాన్ కాకుండ్రి. చేతనేసే మగ్గాల మీద చిన్నపాటి డిజైన్లు, అల్కటి ఆకారాలు అచ్చేసుడు కష్టం. అసొంటిది క్యూఆర్ కోడ్లంటే చిన్న చిన్న డబ్బాలు పొల్లు పోకుండా 15 రోజులు రాత్రింబవలు మస్తు తిప్పలు పడి శాలువాను నేసిండు. గీ క్యూఆర్ కోడ్లను స్మార్ట్ ఫోన్లతోని స్కాన్ చేయంగానే తెలంగాణల పేరెళ్లిన దేవుని గుళ్ళు, తోపు కట్టడాలు, తెలంగాణ కట్టుబాట్లు, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఏలువాడిలా కట్టిన యాదగిరిగుట్ట కొత్తగుడి, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ సోంటి ప్రాజెక్టుల ముచ్చట్లన్నీ పూసగుచ్చినట్టు ఇంటర్నెట్లకెళ్లి ఒక్కొక్కటిగా వెళ్తాయన్నట్టు. మరి ఇంత పతారున్న క్యూఆర్ కోడ్ శాల్వను ఎవరు ఆవిష్కరిస్తే మంచిగుంటదని బగ్గా ఆలోచన చేసి మాజీ మంత్రి కం సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ చేతుల మీదుగా పట్నంలా నందినగర్లున్న ఆయన ఇంటికాడ ఓపెనింగ్ చేసిండు. ఇక రామన్న చూసి మస్తు ముర్చి పోగు బంధంతోని ఫోను బంధం ఏర్పడ్డదని విజయన్న కళాత్మకతను తారీఫ్ చేసిండు. చేనేత శాల్వతోని సత్కరించిండు. విజయన్న మగ్గంలకెళ్లి తెలంగాణ పదార వెంచేటి ఇంకిన్ని ఉట్టుకరావాలని మెచ్చుకున్నాడు. మన జోర్దార్ వార్తలు చూసే జనాల తరపున కూడా శనార్థులే అన్నా నీకు. మరిగ రామన్న చెప్పినట్టు నువ్వు ఇసొంటి ఇంకిని నేసి దున్యాలనే పేరెళ్లాలనే. మళ్ళొక పారి మన జోర్దార్ తరపున కూడా నీకు ఆల్ ది బెస్ట్ అన్నా.